ఎలాంటి హామీలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీ ఆటో కార్మికులకు ఇచ్చింది? 2500 రూపాయలు ఇస్తానది, ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2500 కాదు, 12500 ఇస్తానది, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫస్ట్ ఫ్రీ బస్సులు పెట్టడమే ఆటో వాళ్ళ కడుపు తొక్కేసిండు, ఆటో వాళ్ళ కడుపు మీద కాలు పెట్టేసేసిండు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ రోజులల్లా బస్సులు ఎన్ని మామూలుగా 1,00,000 బస్సులు ఉండొచ్చు, కానీ ఆటోలు 10 లక్షల ఆటోలు ఉంటాయి. ఈ బస్సులు నడిపే డ్రైవర్లు వేరుంటారు, ఆటోలు నడిపే డ్రైవర్లు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి ముతక ఎవరైనా సరే ఆటోలు నడుపుకొని బతుకుతుండే. మామూలుగా ఇంతకు ముందు ఒక 500, 1000 రూపాయలు తీసుకొని పోతున్నాయి. ఇప్పుడు 500 ఇంటికి తీసుకుపోవడం కూడా పాపం అయిపోయింది. ఇంట్లో ఎన్ని ఇబ్బందులన్నా, డీజిల్ రేట్ చూడు, నూనె చూడు, పప్పుది చూడు, ఉప్పుది చూడు. ఇదంతా గవర్నమెంట్ నడిపిస్తుందా కాదా? ఎవరంతా రేటు పెంచుకోవట్లేదు కదా. మరి ఇదంతా రేట్లు ఎందుకు పెంచుతున్నట్టు? మీరు ఏమైనా గవర్నమెంట్ తరపున మాకు 1 రూపాయలు ఇస్తురా? ఈ రకంగానైనా సాయం చేస్తురా? ఒక హెల్త్ కార్డు ఇచ్చిరా? ఒక ఇన్సూరెన్స్ కార్డు ఇస్తురా? లేదు కదా.